మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లిలో ఉన్నామండి. సారంపల్లిలో ఉన్నటువంటి గుగ్గిళ్ళ తిరుపతి మరియు పద్మగార్ల కుమారుడైనటువంటి రాము అతి కష్టం మీద వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అంత బాగాలేకపోయినా కూడా గవర్నమెంట్ జాబ్ అయితే సంపాదించారు. అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డాడీ పెరాలసిస్ వచ్చింది, అయినా కూడా నేను కష్టపడి చదువుకోవాలి, మా ఫ్యామిలీని కూడా చూసుకోవాలనే ఉద్దేశంతోనైతే గవర్నమెంట్ జాబ్ అయితే సంపాదించుకున్నాడు. ఇప్పుడు దాని గురించి మనమైతే ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. వారిని కూడా కలిసి వారి మాటల్లోనైతే మరికొన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, మీ పేరు? తిరుపతి. తిరుపతి. ఏం చేస్తారు మీరు? నేను కాలాలు ఎత్తుకొని 4 నెలలు అవుతుంది. 4 నెలలు. ఓకే. ఇప్పుడు మీ అబ్బాయికి అయితే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? జ్వరం మంచిగానే వచ్చింది. ఇప్పుడు మనతో రాము వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చింది. మరి తన ఫీలింగ్ కూడా తన ఎలా సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది అనేది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అమ్మ, నమస్తే. నమస్కారం. నా పేరు పద్మ, మా ఆయన పేరు తిరుపతి. నా కొడుకులు బాగా కష్టపడ్డారు, జాబ్ వచ్చింది, ఇప్పుడు చాలా సంతోషం. అయితే నా కొడుకు కొన్ని రోజులు అక్కడ సిరిసిల్ల కాడ పోయి ఉన్నాడు, కిరాయికు పోయి ఉన్నాడు, కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడు. నా 2 కొడుకులకు జాబ్ వచ్చింది, నాకు చాలా సంతోషం. మా ఆయనకు పక్షవాతం వచ్చినా గానీ మా కొడుకులు చదువుకున్నారు మంచిగా. అది చదువునైతే విడిచిపెట్టలేదు. అయితే ఇక్కడ నుంచి పోయి సిరిసిల్ల కాడ కిరాయికున్నాడు, కిరాయికున్నా గానీ చదువుకున్నాడు. పెరాలసిస్ ఎప్పటి నుంచి వచ్చింది? 5 ఏళ్ళ వచ్చి. 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్ళ వచ్చి. ఇక అట్లయినా మంచిగానే చదువుకున్నారు. ఇక అంతకు ముందు మా ఆయన తాళ్ళే, నేను బిడి చేస్తా. గౌడ్స్ మీరు? గౌడ్స్ మేము అది ఉపాధి పనికి పోతాం. మీరు ఉపాధి పనికి పోతారు? బిడీలు కూడా చేస్తా. బిడిల్ చేస్తారు. ఇప్పుడు చాలా సంతోషం. నాకు 2 కొడుకులకు జాబ్ వచ్చింది. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 కొడుకులు, కమల పిల్లలు, తర్వాత బిడ్డ. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె కూడా చదువుకుంటుంది? ఆమె కూడా చదువుకుంటుంది. ఇంకొక అబ్బాయి? ఆయన చిన్న ఆయన లక్ష్మణ్, పెద్ద అయిన రామ్. పెద్దనే రాము, చిన్న లక్ష్మణ్. మీ చిన్న పై ఏం చేస్తాడు? కార్యదర్శి అయింది, మధ్యకుంటలా ఉంటాడు. కార్యదర్శిగా వర్క్ చేస్తాడు. ఇప్పుడు అయితే ఒక పెద్ద అబ్బాయికి అయితే ప్రభుత్వ ఉద్యోగం అయితే వచ్చింది. ఇద్దరికి వచ్చింది. చాలా సంతోషం. చాలా మంచిగా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. కష్టపడి చదివినందుకు, మీరు కష్టపడి పెంచి పోషించి ఇంత పెద్ద చేసి అయితే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు అయితే మీకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అయితే రాము ఉన్నారు. అసలు తను ఎంత కష్టపడి చదువుకున్నాడు అనేది వారిని కూడా అడుగుదాం. హలో రామ్ గారు. హలో మేడం, చెప్పండి. అసలు మీరు చాలా కష్టపడి అయితే ఇప్పుడైతే గవర్నమెంట్ జాబ్ అయితే మీకు వచ్చింది, ఎట్లా అంటే ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నా మేడం. అయితే జాబ్ రావడానికి చాలా కష్టపడ్డాను. దాంతో పాటు నేను అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యం చేద్దామని చెప్పేసి ఒక రోజు కూడా అసలు కాలేజీకి లీవ్ పెడితే మనకు వచ్చినటువంటి టీజీటీ కాకుండా జూనియర్ లెక్చరర్ ఉద్యోగం అనేటువంటి మనకు వస్తుండే, కానీ నేను లీవ్ పెట్టలేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఫ్యామిలీ సమస్యలు, అదేవిధంగా నాన్నకు నెలకు సంబంధించి ఆయనకు పెరాలసిస్ ఉంది కాబట్టి ప్రతి నెల ఆయనకు 5,000 వరకు మెడిసిన్, అదేవిధంగా అమ్మకు మరి ఇతర అవసరాలు కూడా మనకు ఉంటాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకరోజు కూడా లీవ్ పెట్టకుండా అటు కళాశాలకు వెళ్తూ, అదేవిధంగా మనము గురుకుల ఉద్యోగానికి సంబంధించినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ జూనియర్ లెక్చరర్, అదేవిధంగా టీజీటీ ఈ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాను. జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి 1:2లో ఎంపికై, దాంతో పాటు టీజీటీలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మొదటి స్థానంలో మంచి మార్కులతో మనకు ఉద్యోగం సంపాదించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే దాదాపుగా 198 మార్క్స్ వచ్చినాయి మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాంతో పాటు మనము ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం నేను చదువుకున్నా. ప్రణాళిక అంటే మార్నింగ్ 3:30, 4 వరకు నేను ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి, ఆ తర్వాత 9:50 వరకు నేను లైబ్రరీలోనే ఉండి, 9:50 తర్వాత మళ్ళీ నేను జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేస్తాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ కూడా అక్కడనే చేస్తున్నా. అంతకుముందు కూడా అక్కడనే చేసిన. అసలు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ రాకముందు కూడా అక్కడనే నేను ఉద్యోగం ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి 9:50 వరకు అక్కడికి వెళ్ళి 9:50 తర్వాత కూడా మళ్ళీ అక్కడ కళాశాలలో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ బోధిస్తూ మళ్ళీ 4:30 తర్వాత మళ్ళీ లైబ్రరీకి వచ్చి మళ్ళీ యథావిధిగా మన యొక్క ఉద్యోగ ప్రయత్నంలో ఒక్క నిమిషం కూడా అసలు వేస్ట్ చేయకుండా చదువుకుంటూ ఈరోజు ఉద్యోగం సాధించినందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 2018లో మా నాన్నకు పెరాలసిస్ రావడం జరిగింది. ఆ 18 తర్వాత మనం దాదాపుగా 15 నుంచి 16 లక్షల ఖర్చు అవ్వడం, ఆ తర్వాత ఉద్యోగం సాధించినటువంటి ఆశ మా నాన్నకు, మా అమ్మకు కూడా ఇద్దరికి ఉంటే, దాంతో పాటు మాకు కూడా ఉంది. ఎందుకంటే మా తమ్ముడు కూడా పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాన్ని అప్పుడే సంపాదించాడు. ఆ సందర్భంలోనే ఆయన Group 4 ఉద్యోగంలో 1:2 ఎంపిక అయ్యాడు.
అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ వచ్చింది, పంచాయత్ సెక్రటరీ జాబ్ వచ్చింది. అన్ని ఉద్యోగాలు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని ఉద్యోగాలు కూడా అప్పుడు వచ్చినాయి. కానీ అన్ని 1:2 జాబితాలో ఎంపికయ్యాడు. విఆర్ఓ కూడా వచ్చింది, 1:2 ఎంపికయ్యాడు. కానీ చివరగా పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం అనేటువంటిది రావడం జరిగింది. తను కూడా కొంచెం మనకు హెల్ప్ఫుల్ గా అవుతూ మనకు ఎంతో కొంత సాయాన్ని కూడా ఫ్యామిలీని చూసుకున్నాడు. అదేవిధంగా మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా ఇమీడియట్ మనకు రెస్పాన్స్ అయ్యి మనకు కూడా అమౌంట్ కూడా ఇస్తూ మనకు ఉద్యోగానికి చాలా సహాయం చేయడం జరిగింది. అయితే మొత్తానికి అయితే అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీ బ్రదర్ గానీ మీకు గానీ అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇంట్లో మీ ఫ్యామిలీ పరంగా మీ అమ్మ నాన్న ఏమంటున్నారు? వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్ వాళ్ళిద్దరి ఆశ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని వాళ్ళ ఆశ. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి టీజీటీ ఉద్యోగానికి మనం పరిమితం కాము. ఎందుకంటే ఈ చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం కాదు, ప్రస్తుత కాలంలో ఒక ఉద్యోగం అవసరం. మనకి ఏ ఉద్యోగం లేనప్పటికీ కూడా మనం ఒక ఉద్యోగం సాధించడం. ఎందుకంటే ఎటువంటి లీవ్ పెట్టక ఇప్పుడు ఖచ్చితంగా ఈ టీజీటీ ఉద్యోగంతో ఉండక మన యొక్క ఆశయం వచ్చేసి మనకు నేను నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యాను, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2 ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అయ్యాను. ఆ 2 ఎగ్జామ్స్ లో మనకు 2 నెట్ ఎగ్జామ్ రాస్తే 3 సార్లు క్వాలిఫై అయ్యాను, సెట్ ఎగ్జామ్ 2 సార్లు క్వాలిఫై అయ్యాను. ఆ తర్వాత ఈ 2 ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్ లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని సంపాదించి ఖచ్చితంగా మా గ్రామానికి కావచ్చు, మా పేరెంట్స్ కావచ్చు, నాకు కావచ్చు, లేకుంటే మా యొక్క స్టూడెంట్స్ కావచ్చు, అందరు కూడా వారి యొక్క పేరు నిలబెడతాను ఖచ్చితంగా అనుకుంటాం. మన యొక్క లక్ష్యం వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదంటే డిగ్రీ లెక్చరర్. ఇప్పుడు మీకు ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు చుట్టుపక్కల వచ్చింది మీకు ఎక్కడ? ట్రైస్ మనకు గురుకులాలో ట్రైస్ సొసైటీ మనకు ఎంప్లాయ్ చేశారు, అందులో వచ్చింది. కానీ అలాట్మెంట్ అనేటువంటి చేయలేదు, స్కూల్ అలాట్మెంట్ కాలేదు. ఇంకా టైం అనేటువంటి టైం పడుతుంది. ఇప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ 2 ఉన్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ 2 ఉన్నాయి. 2 పోస్టులకు కూడా నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఇక్కడ మనం 2000 ముందుగా ఇక్కడ నుంచి సారంపల్లి, మా ప్రాపర్ సారంపల్లి కాబట్టి ఇక్కడ నుంచి సిరిసిల్లలో దాదాపు 9 నెలలు అక్కడ రూమ్ రెంట్ తీసుకొని మనకు వచ్చినటువంటి ఫ్యామిలీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు నేను లీవ్ పెడితే ఇంకా జూనియర్ లెక్చర్ ఉద్యోగం ఖచ్చితంగా మనకు వచ్చి ఉండేది. ఎందుకంటే లీవ్ పెట్టలేదు, మనకున్నటువంటి సమస్యలు, అదేవిధంగా మనకున్నటువంటి ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే మనం లీవ్ పెడితే వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి ఎటువంటి లీవ్ పెట్టకుండా ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కరెక్ట్ గా 3:30కు లేవడం, ఆ తర్వాత 9:50 వరకు చదువుకోవడం, 9:50 తర్వాత కాలేజీకి వెళ్ళడం, అక్కడ మళ్ళీ కాలేజీలో వేరే సబ్జెక్ట్ బోధించడం, తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రిపేర్ అవ్వడం. ఇట్లా కంటిన్యూ ప్రాసెస్ లో ఖచ్చితంగా దాదాపుగా 9 నెలలే కష్టపడ్డా. 9 నెలల్లో ఖచ్చితంగా ఎగ్జామ్ రాసిన వెంటనే నాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి కాన్ఫిడెంట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాకముందే అందరికి చెప్పిన ఉద్యోగం వస్తుందని చెప్పేసి అదే కాన్ఫిడెంట్ కొద్ది నేను ఎగ్జామ్ రాసి సక్సెస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అయితే రామ వాళ్ళ తమ్ముడు లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. వాళ్ళ అన్నయ్యకైతే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఆయన ఫీలింగ్ కూడా మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం. చెప్పండి, మీ ఇప్పుడు అన్నయ్యకి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారు, ఇప్పుడు మీ అన్నయ్యకి కూడా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. అయితే దాదాపుగా మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు దాదాపు వరుస నోటిఫికేషన్లు ఏమైతే ఉన్నాయో అప్పుడు అన్ని ఎగ్జామ్స్ పర్సనల్ నేను ఫస్ట్ ప్రిపేర్ అయినా. అన్నయ్య కూడా అప్పుడు కేయూలో కాకతీయ యూనివర్సిటీలో ఎంఈడి చేసేవాడు. ఫస్ట్ ఆ ఎంఈడి చేసేటప్పుడు మనకు అక్కడ నాన్ బోర్డర్ అవకాశం కల్పిస్తూ నాకు రూమ్ సౌకర్యం కల్పించాడు. ఫస్ట్ నన్ను అక్కడ మనల్ని చేర్చుకోవడంతో నేను కొంత లైబ్రరీ వాడుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను వాడుకుంటూ నేను ఆ తెలంగాణ టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి అన్ని ఎగ్జామ్ దాదాపుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, విఆర్ఓ గ్రూప్ 4, అప్పుడు ఆర్ఆర్బి నిర్వహించిన ఎన్టీపీసీ గ్రూప్ డి అన్ని ఎగ్జామ్ పరీక్ష ఏదైనా ఖచ్చితంగా 1:2 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి 1:1 ఉన్నా. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ నా కాలుగోలు ఊడిపోయి అప్పుడు రాలేదు, ఉద్యోగం సాధించలేకపోయినా. తర్వాత నిర్వహించినటువంటి మన పంచాయతీ డిపార్ట్మెంట్ లో జూనియర్ పంచాయత్ సెక్రటరీగా ఉద్యోగం దాదాపు 5 సంవత్సరాల క్రితం వచ్చింది. ప్రెసెంట్ రావడంతో అప్పుడు మనల్ని ఎకనామికల్ గా కావచ్చు, అప్పుడు ఉన్న రూమ్ అకామిడేషన్ కల్పించిన వాడు. తర్వాత నేను అదే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా మన 2018 తర్వాత 2019 మ్యారేజ్ కావడం జరిగింది. మ్యారేజ్ అవడంతోనే 6 నెలల సమయంలో నాన్నకు పెరాలిసిస్ రావడం, ఎకనామికల్ కొంత ఇబ్బంది కావడం జరిగింది. అప్పుడు మనకు ఏదైనా ఉద్యోగం కాబట్టి ఉద్యోగం సాధించడం గొప్ప. ఫస్ట్ ఉద్యోగం చిన్నదైనా పెద్ద ఫస్ట్ ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎకనామికల్ కొంత మనం సెట్ అయిపోయినాం. ఎకనామికల్ సెట్ అయిన తర్వాత అన్నకి నేను ఎగ్జామ్ ఏదైనా ప్రతి ఎగ్జామ్ నువ్వు కంపల్సరీ కష్టపడు, ఏది ఉన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది అయితే నేను చూసుకుంటా అని చెప్పేసి అనడంతో మన ఇంటి నుండి ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు జరుగుతున్న పోటీ పరీక్షలలో ఉద్యోగం కోల్పోవడం పాయింట్స్లలో దాదాపు 1 మార్క్ కూడా కాదు, పాయింట్స్లోనే మనం కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే దాని ఉదాహరణ నేనే అన్ని ఎగ్జామ్లో కూడా అదే విషయం నేను ప్రతిసారి డైలీ కంపల్సరీ ఒక 10-15 నిమిషాలు మాట్లాడుకుంటాం. అదే నేను ఎంకరేజ్ చేస్తూ ఇంకా మా సంబంధించిన వాళ్ళు, మా మిత్రులు వీళ్ళతో కూడా నేను కాల్ చేస్తూ మా పంచాయత్ సెక్రటరీలు చాలా మంది కూడా అన్నయ్యకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడెన్స్ తో అదేవిధంగా
ఆయన ముందుకెళ్ళి పక్క ప్రణాళికతో ఇప్పుడు కూడా నేను కాలేజ్ మానేయమని చెప్పిన, కానీ అయినా కూడా కాలేజ్ మానేయకుండా మళ్ళీ కాలేజ్ మానేస్తే ఉద్యోగం వస్తే రాదో తెలియదు. ఫస్ట్ మనకు ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఉద్యోగం మానేయలేదు. కాలేజ్ టైం కాలేజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ అదేవిధంగా ఫ్యామిలీ అదేవిధంగా మన ఇంటికి కూడా వీక్లీ వన్స్ వచ్చేవాడు. ఇక్కడ మన నాన్న గారి ఆరోగ్య పరిస్థితులు కానీ ఇక్కడి పరిస్థితులు అడుగుతూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉద్యోగం సాధించడం చాలా హ్యాపీగా ఉంది. హలో సార్, మీ పేరు? నా పేరు భూమలింగం. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తా, తాళ్ళి పని కలాలి. ఇప్పుడైతే రాము గారికి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఒక బాబాయ్ అయితే కొంచెం ప్రౌడ్ గా ఉంటది కదా. సంతోషం. వాడు చిన్నతనం నుంచి చాలా కష్టపడ్డాడు. ఇద్దరు అబ్బాయిలు జీన్స్ పిల్లలు, ఇద్దరు బాగా కష్టపడ్డారు, మంచి ఉద్యోగాలు సంపాదించారు. పెద్ద అబ్బాయి ట్రిపుల్ పీజీ చేసిండు. ఇప్పుడు LLB కూడా చదివిండు, అది కూడా ఎగ్జామ్స్ రాసి అన్నిట్లలో క్వాలిఫై అయ్యిండు. బీఈడి కాలేజీ కూడా ప్రైవేట్ కాలేజ్ చెప్పుకుంటూ చాలా కష్టపడ్డాడు. మన సొంత కాళ్ళ మీద నిలబడ్డాడు. ఎవరి ఒపీనియన్ లేదు, మన సొంత ఒపీనియన్ తోనే మా అన్నకు మధ్యలో వచ్చినాయి. ఆ మధ్యలో ఆయన కూడా బాగానే ఖర్చు అయింది. ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇద్దరు పిల్లలు చాలా కష్టపడి చెరొక ఉద్యోగం సంపాదించుకున్నారు. మాకు అదే సంతోషం. వాళ్ళ స్ఫూర్తిగా ఇంకా మిగతా పిల్లలు, మా పిల్లలు కానీ ఇంకా కొత్త అమ్మని పిల్లలు కానీ అందరూ స్ఫూర్తిగా తీసుకొని అట్లా కష్టపడి పైకి రావాలని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా హ్యాపీ. మీ సుమన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు. 2012-13లో జేఎన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బిఎడ్ పూర్తి చేశాను. ఆ తర్వాత నేను ఎస్ఐ కోచింగ్ వెళ్ళాను. 2013-14లో ఎస్ఐ కోచింగ్ వెళ్ళాను. ఆ తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ రాశాను. కానీ నాకు దురదృష్టవశాత్తు ఏమైందంటే అక్కడ మెజర్మెంట్ అనేటువంటి రాలేదు. హైట్ 167.6 ఉండాలి, నేను 167.4 ఉన్నాను. వాస్తవానికి పోలీస్ ఎస్ఐ లేదంటే పోలీస్ కానిస్టేబుల్ కావాల్సిన వ్యక్తిని ఈ రోజు టీచర్ ఉద్యోగానికి రావడం జరిగింది. ఆ తర్వాత ఎంఈడి పూర్తి చేశాను. 2013-15లో నేను కాకతీయ క్యాంపస్ లో ఎంఈడి పూర్తి చేసి తర్వాత ఎంఎస్సి మ్యాథమెటిక్స్ పూర్తి చేసి మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా రూసా కళాశాలలో 2 years దాకా అందులో వర్క్ చేసి తర్వాత సిరిసిల్లాలో కూడా వర్క్ చేయడం జరిగింది. ప్రెజెంట్ కూడా అక్కడనే వర్క్ చేస్తున్నా. ఎక్కడ కూడా చదవనటువంటి నేను ఎక్కడ కూడా ఆపలే. ఎందుకు ఆపలేంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఏడి చేసిన, తర్వాత ఎంఎస్ సోషాలజీ చేసిన, ఎంఎస్సి సైకాలజీ చేసిన, డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ చేసిన, తర్వాత ప్రెజెంట్ కూడా LLB 3rd year చదువుతున్నా. జస్టిస్ కుమార్ కాలేజ్లో LLB కూడా పూర్తి చేసిన. ఎప్పుడు కూడా చదవనటువంటి ఎక్కడ కూడా ఆపలే. ఎందుకు ఆపలే అంటే చదువు అంటే చాలా ఇష్టం. దాంతో పాటు మా నాన్న మా అమ్మ కూడా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి. చిన్నప్పటి నుంచి మరి మాకు ఒక టైం టేబుల్ అనేటువంటి వాళ్ళే నేర్పారు. ఫస్ట్ మా నాన్న చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా మా 10th ఎగ్జామ్స్ ఉన్నా, ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నా ఖచ్చితంగా ఆయన చదువుకుంది 10వ తరగతి అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏ ఎగ్జామ్ రాస్తున్నాం అని చెప్పేసి అన్ని ఎగ్జామ్స్ గురించి నేను ఏ సబ్జెక్ట్ ఏ పీజీ చేసినా కూడా మా నాన్నకన్నీ కూడా చెప్పి కూడా నేను చేశాను. తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగా నేను గవర్నమెంట్ ఉద్యోగం ఈ రోజు సాధించాను. నేను ఇద్దరితో ఆపలేను. నాతో పాటు మా బ్రదర్ ని కూడా, అతను ఓన్లీ బీటెక్ మాత్రమే పూర్తి చేసి పంచాయత్ సెక్రటరీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అతన్ని కూడా నేను ప్రోత్సహించి ఎంఏ సోషల్ పూర్తి చేయించాను. తర్వాత ఇప్పుడు కూడా MLAC కూడా పూర్తి చేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అతను కూడా ప్రిపేర్ అవుతున్నాడు. దాంతో పాటు వాళ్ళ మిస్సెస్ కూడా పీజీ పూర్తి చేయమని చెప్పాను. తర్వాత మా సిస్టర్ ని కూడా బిఎడ్ పూర్తి చేయించాను. దాంతో పాటు పీజీ కూడా ఆమె కూడా కట్టించాను. మా మిస్సెస్ కూడా కట్టించాను. దాదాపుగా మా ఇంట్లో అందరికి కూడా చదువు వైపే వాళ్ళందరూ కూడా రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఎటువంటి ఆలోచన ఉండకూడదు. ఖచ్చితంగా చదువుకోవాలి. ఉద్యోగం ఒకటే ప్రామాణికం కాదు. ఖచ్చితంగా కూడా వాళ్ళు వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా చదువు వైపు మళ్ళిస్తూ మాకు, తర్వాత మా బాబాయ్ పిల్లలకు, మా తర్వాత మా ఇంకో బాబాయ్ పిల్లలకు అందరికి కూడా స్ఫూర్తిగా నిలుస్తూ ఎటువంటి కష్టం వచ్చినా కూడా వారికి ముందుంటూ వాళ్ళ చదువు విషయంలో ప్రతి విషయంలో మనకు వాళ్ళు ఎక్కడ వచ్చినా ఏ డౌట్ వచ్చినా మన దగ్గరకు వస్తారు. వాళ్ళకు కూడా డౌట్ అనేటువంటి క్లారిఫై చేస్తూ ఈ రోజు వారికి ఆదర్శంగా నిలవడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. మా నాన్న వాస్తవానికి 2018లో మా నాన్నకు పెరాలసిస్ వచ్చినప్పుడే మనం స్టక్ అయిపోయినాం. అక్కడనే దాదాపుగా 15-16 లక్షలు ఖర్చు అవ్వడం. తర్వాత మనం అసలు చదువుతామా లేదంటే వేరే ఉద్యోగం చేస్తామా అని చెప్పేసి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. కానీ కాకపోతే ఎప్పుడు కూడా మా నాన్న కూడా అడిగిన, ఖచ్చితంగా నేను చదువుకుంటున్నాను అంటే మాకున్నటువంటి 2 ఎకరాల పొలాన్ని మేము ఏం చేసామంటే దాన్ని మార్గేజ్ చేయించి అక్కడ వచ్చినటువంటి ఆ లోన్తో మిగతా మాకున్నటువంటి అప్పులు కానీ అవన్నీ మేము తీర్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి అప్పులు లేవు. అయినప్పటికీ కూడా అప్పుడు మా నాన్న పెనాల్టీస్ వచ్చినప్పుడు మాత్రం చాలా అప్పు ఉండే. అప్పు అనేటువంటి మార్గేజ్ చేసేసి ఆ లోన్ అటువంటి తీర్చి ఆ తర్వాత నేను ఎక్కడ కూడా ఆపలే. చదువు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మా నాన్న అడిగి నేను ఇక్కడ 6 లకు వెళ్ళిన. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు. మా నాన్న నేను వెళ్తా ఖచ్చితంగా చదువుకుంటా అంటే ఖచ్చితంగా వెళ్ళమని మా నాన్న చెప్పిన తర్వాత అమ్మాయి చెప్పిన తర్వాత మా బ్రదర్ కూడా చెప్పాను వాళ్ళందరూ. ఎందుకంటే మనం అందరూ వెళ్ళిపోతే ఉన్నదే ఇద్దరం కాబట్టి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మా నాన్న ఎంత ఖచ్చితంగా వెళ్ళి చదువుకో అని చెప్పాడు. కేవలం 9 నెలలు నేను 6 లో ఉన్నా. 9 నెలల్లో అక్కడ నేను ఉన్నప్పుడు నెట్ క్వాలిఫై అయ్యాను, సెట్ క్వాలిఫై అయ్యాను. తర్వాత అంతకన్నా ముందు కూడా నాకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యాను. ఆ తర్వాత గురుకుల నోటిఫికేషన్ వచ్చింది.
గురుకుల నోటిఫికేషన్ లో కూడా నేను లీవ్ పెడదామంటే చాలా కష్టం. వాస్తవానికి లీవ్ పెట్టి చదువుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తున్న విషయం మనకు తెలుసు. కానీ లీవ్ పెడితే మనకున్నటువంటి ఫ్యామిలీ సమస్యలకి ఎక్కువ అవుతాయి. ఇప్పటికే ఎక్కువ సమస్యలని దాంతో పాటు ఇంకా ఎక్కువ అవుతాయి అనే ఉద్దేశం కొద్ది నేను ఏం చేసినంటే లీవ్ పెట్టక మనకున్నటువంటి టైం టేబుల్ మనమే మార్చుకోవాలి. మనం ఉద్యోగం సాధించాల్సి మనకున్నటువంటి నాలెడ్జ్ మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఒక టైం టేబుల్ ఏర్పరచుకుంటే అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం ఈజీగా చేరుకోవచ్చు అనే ఉద్దేశం కొద్ది నేను ఏం చేసిన అంటే మార్నింగ్ 3:30కే లైబ్రరీకి వెళ్ళి 3:30 to 9:50 వరకు లైబ్రరీలోనే ఉండి 9:50 తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళి కాలేజీలో పాఠాలు చెప్పుకొని తర్వాత 1 to 2 వచ్చిన తర్వాత 1 to 15 minutes తిని తర్వాత 45 నిమిషాలు నేను మా మేడంకు ప్రీవియస్ పేపర్స్ నేను ప్రాక్టీస్ చేస్తే ఆమె కరెక్షన్ చేసి నాకు ఇచ్చేది. ఆ టైం కూడా ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా నేను వేస్ట్ చేయాలి. ఖచ్చితంగా 9 ఆ నెలలు ఏవైతే 9 నెలలు ఉన్నానో ఆ 9 నెలలు పర్ఫెక్ట్ గా నేను అక్కడ ఉండి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఎట్లయినా నాకు ఎగ్జామ్ రాసిన వెంటనే నాకు కీ పేపర్ వచ్చినప్పుడే తెలుసు ఉద్యోగం వస్తాయని. అంత కాన్ఫిడెంట్ గా నేను ఉన్నా. ఎందుకంటే ఇంకా లీవ్ పెడితే ఖచ్చితంగా ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చు. కానీ కాకపోతే మనకున్నటువంటి ఫ్యామిలీ సమస్యలు, మనకున్నటువంటి నాన్న పరిస్థితి, నాన్న ఖచ్చితంగా ప్రతి నెలకు మనం 5,000 వరకు మనకు మెడిసిన్ ఖర్చు అవుతుంది నాన్నకి. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అమ్మకు కానీ ఇతరత్ర ఖర్చులు, తర్వాత మాకున్నటువంటి ఫ్యామిలీ, మాకు 2 పిల్లలు కాబట్టి వాళ్ళ ఖర్చు, వాళ్ళ స్కూల్ ఖర్చు, ఇవన్నీ కూడా నా మీద డిపెండ్ అయింది. కాబట్టి నేను లీవ్ పెడితే ఖచ్చితంగా వాళ్ళకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఉద్యోగం అయితే సంతోషమే, రాకుంటే మాత్రం ఇంకా అప్పులు అనేటువంటి ఎక్కువ అవుతాయి. కాబట్టి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఖచ్చితంగా వాళ్ళ గురించి, నా గురించి, మా ఫ్యామిలీ గురించి, ఖచ్చితంగా మా స్టూడెంట్స్ కూడా నాకు చాలా ప్రోత్సహించారు. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది సార్ అని చెప్పారు. వాళ్ళు కూడా ప్రతి ఏ విషయంలో ఏ సబ్జెక్ట్ అయినా నేను చెప్పగలిగినటువంటి కెపాసిటీ నాకు ఉంది. కాబట్టి అదే విధంగా నేను కష్టపడి చదివి ఈరోజు ఉద్యోగాన్ని మనం సాధించి తిరగడం జరిగింది. మాకు ఈ సుమన్ టీవీకి సంబంధించి ఒక ఫ్రెండ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ఇవ్వగానే వెంటనే మేము స్రవంతి మేడం కాల్ చేయడం, ఆ స్రవంతి మేడం కూడా వెంటనే రిప్లై ఇచ్చి ఎక్కడైనా ఎంత దూరమైనా మేము వచ్చి షూట్ చేసుకుంటాం సార్, ఖచ్చితంగా మీరు మాకు టైం ఇవ్వండి, మేము వచ్చి తీసుకుంటామని చెప్పేసి వెంటనే స్పందించి వారు మా ఊరికి వచ్చి మాకు సంబంధించినటువంటి ఈ వీడియో షూట్ తీసుకొని పోయినందుకు వారందరికీ కూడా సుమన్ టీవీకి అదేవిధంగా స్రవంతి మేడంకి బ్రదర్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దాంతో పాటు ఈ సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా నేను ఏం చెప్తున్నా అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు తీసుకొస్తూ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా బయటకు తీసుకొచ్చి ఈ రోజు ప్రపంచానికి పరిచయం, జిల్లాకు పరిచయం, అదేవిధంగా రాష్ట్రానికి పరిచయం చేసినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, రాము వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. అయినా కూడా వాళ్ళ డాడీకి పారాలిసిస్ వచ్చినా కూడా కష్టపడైతే 2 బ్రదర్స్ ట్విన్స్ అయినా కూడా కష్టపడైతే చదువుకొని ఇప్పుడైతే ఒక గవర్నమెంట్ జాబ్ అయితే సంపాదించారు. వాళ్ళ అమ్మా నాన్నకైతే చాలా హ్యాపీగా ఉందంటున్నారు. వాళ్ళ వైఫ్ కూడా చాలా సంతోషంగా ఉంది. మా ఆయన చాలా కష్టపడి చదివి ఇప్పుడైతే ఒక గవర్నమెంట్ జాబ్ అయితే సంపాదించిండు, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆమె కూడా తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేసింది. కెమెరామెన్ విజయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.